హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా అండి? సో ఈరోజు రెసిపీ వచ్చేసి రైస్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. నిజంగా లోపల పొరల కింద చాలా బాగుంది. వేడిగా ఉంది కేక్ అయితే. సో మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ కేక్ చేసుకోవడానికి నేను 1.5 కప్ రైస్ని అయితే ఈ విధంగా 4 అవర్స్ ముందు పెట్టుకున్నాను. కడిగేసి పెట్టుకున్నా. దీనికి ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, సన్న రైస్ కానీ అలా రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవైనా కూడా. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. తర్వాత మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను. 1.5 కప్ రైస్కి 1 కప్పు బెల్లం తీసుకున్నా. ఇప్పుడైతే ముందుగా బెల్లం అయితే కరిగించేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని బెల్లం వేసేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని జస్ట్ బెల్లాన్ని అయితే కరగబెట్టుకోవాలి. చూడండి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది. స్టవ్ ఆపేసి ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ రైస్లోకి 2 ఇలాచీలు, అలాగే ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇది మరీ టైట్గాను కాకుండా లూజ్గాను కాకుండా పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. రవ్వ ఉండకూడదు. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని బెల్లం వాటర్ అయితే చల్లగా అయింది కదా, ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకొని రైస్ దాంట్లోకి కలిపేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ కానీ లేదంటే ఏదైనా గిన్నె పెట్టుకొని దాంట్లోకి కాస్త నెయ్యి వేసుకోవాలి. లేదంటే కోకోనట్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి నూనె అంటే పారాషూట్ ఆయిల్ అది కాదండి, కొబ్బరి నూనె. వంట చేసుకోవడానికి కొబ్బరి నూనె దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ తీసేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఇది ఓపెన్ చేసి చూసుకుంటే చక్కగా కేక్ అయితే కుక్ అయిపోయింది. చూస్తారు కదా, చుట్టూ అంచుల నుంచి అది వేరయ్యింది. అంటే మనకి కేకు రెడీ అయిపోయినట్టే. ఈ డిష్ని ఎక్కువగా కేరళలో చేస్తారండి. ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవాలి. ఇది చూసి మాడిపోయింది అనుకోకండి, చాలా బాగుంటుంది. ఇట్లా అసలు వేడిగా పొగలు వస్తుంది. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, అసలు పొరల కింద ఎంత చూడడానికి చాలా బాగుంది. పట్టుకోవడానికి వేడిగా ఉంది కాబట్టి ఇట్లా నైఫ్తో కట్ చేస్తున్నా, లేదంటే ఇట్లా చేతితో తుంచుకొని తింటేనే అది బాగుంటుంది. ఇది చల్లగైన తర్వాత ఇంకా బాగుంటుందంటే, అయితే నాకు కుక్కరు పెద్దగా వెడల్పు అయిపోయింది. కొంచెం దగ్గరకున్న దాంట్లో చిన్న దాంట్లో వేసుకుని ఉంటే ఇది ఇంకా పెద్దగా హైట్గా ఇంకా చాలా బాగా వచ్చేది. సో మీరు అలా ట్రై చేయండి, చిన్న గిన్నెలో వేసుకోండి, మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదండి ఎంతో టేస్టీగా రైస్ కేక్ సింపుల్గా ఎలా చేసుకోవాలో. చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం. సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే స్వీటు ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, అంత బాగా వచ్చింది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.